guys, this is Laksha and welcome back to my channel Laksha Reddy. సో ఈరోజు వచ్చేసి ఇప్పుడే వ్లాగ్ అప్లోడ్ చేసినాను. ముందు వ్లాగ్ చూస్తుంటారు కదా, ఆ వ్లాగ్ అప్లోడ్ చేసినాను. అండ్ ఇప్పుడు ర్యాండమ్గా వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో ఇప్పుడు ఏం షూట్ చేస్తాను. మేబీ మోస్ట్లీ రేపు హోలీ కదా, సో దిస్ వ్లాగ్ ఈస్ గోనా బీ హోలీ వ్లాగ్. సో ఐ డోంట్ నో ఏమవుతుందో ఏమో, ప్రతి వీడియోలో ఏదో చెప్తా కదా ఐ డోంట్ నో అని. అండ్ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఏంటంటే ఇక్కడ అంతా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. వీళ్ళు నాకు అర్థం కాదు, వీళ్ళు పడుకుంటారా పడుకోరా, మధ్యాహ్నం అంతా ఆడుతూనే ఉంటారు ఈ ఎండకి. సో అదొక ఎంజాయ్మెంట్. సో ఇప్పుడైతే నేను ర్యాండమ్గా వ్లాగ్ స్టార్ట్ చేసేసినాను. టైమ్ ఈజ్ అరౌండ్ 5:30, 5:40 అట్లా అయితే ఉంది. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా. సో టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. సో లెట్స్ గో టు టెంపుల్ అండ్ దెన్ లేటర్ స్నాక్స్ అండ్ ఐల్ రికార్డ్. ఇలాంటివి తగ్గించుకుంటే బాగుపడతాం. వీడియోలో నేను ఏదో పెద్ద కథగా తీసుకున్నాను. మీరు నార్మల్ సరే నువ్వు చేయాలనుకుంటే చేయాలి. ఎన్ని 7 కదా పంచాల్సింది. ఏం ఆశపడాల ఎట్లా చూసేస్తారు లేవే ఆగు అన్ని చూసి ఎవరికి మంచిగా వేస్తుంది. ఎన్ని పంచినా గుర్తులేదు. ఇది 5th. దిస్ ఈజ్ ఫర్ మై డిన్నర్. వాళ్ళు పంది ముఖాలు తింటున్నారు. ఏమనాలి పందిని, స్టైల్గా పందిని ఏమనాలి. పిక్ 1, పిక్ 2 ఆర్ ఈటింగ్ దేర్ అండ్ బఫెలో ఈజ్ ఈటింగ్ హియర్. ఐఎమ్ ర్యాబిట్, క్యూట్ ర్యాబిట్. సో గాయ్స్ ఇప్పుడే కాలేజ్ అయిపోయింది, వెళ్ళి షుగర్ కేన్ జ్యూస్ తాగేసినాను. బయటికి నేను ఒకటే వెళ్ళినాను. మా ఫ్రెండ్స్ టైర్డ్గా ఉండింటే నేను ఒకటే వెళ్ళేసి తాగేసి వచ్చినాను. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఏం కనపడట్లేదు కదా, ఎవ్వరు కనపడట్లేదు కదా, ఎవ్వరు లేరు కదా ఇక్కడ. సో ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. జస్ట్ నా ఫేస్ చాలా టైర్డ్గా ఉంది బికాజ్ ఇప్పుడే క్లాసెస్ అయిపోయినాయి అండ్ ఎండ ఫుల్గా ఉంది బెంగళూరులో. ఓకే, అది పక్కన పెట్టేస్తే సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా. ఫ్లిప్ చేస్తా కెమెరా, జస్ట్ సీ. గాయస్ జస్ట్ ఇగ్నోర్ దట్ బ్యాక్గ్రౌండ్. అక్కడ ఆంటీ స్వీపింగ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఏం కనపడట్లేదు కదా మీకు, లుక్ ఏం కనపడట్లేదు కదా. టన్ టడన్ 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 గుంటనక్క. ఏంట్రా ఇక్కడ పడుకున్నా? ఏం రా నీకు కాలేజ్ మొత్తం లీడ్ దొరికిందా? కోపం వస్తుంది వీడికి. నేను ఇక్కడ నుంచి త్వరగా ఎస్కేప్ అవ్వాలి, లేదంటే వాడు నన్ను పీక్క తింటాడు. సో సర్లే పడుకో. అమ్మ ఇలానే నా పడుకుండేది. పడుకో, బాయ్. వెళ్ళగానే నా వెనకాలే వస్తున్నావు ఏంట్రా అంత ప్రేమ? నేను ఇప్పుడు నేను పట్టుకుంటే మా మమ్మీ మా డాడీ నన్ను కొడతారు. చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు కదా, ఎంత ఫ్రెష్గా ఉంది. బడి 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 బడి. సో ఇక్కడ మేము వచ్చేసి కాలేజ్ అయిపోయాక కొంచెంసేపు రెస్ట్ తీసుకొని 4కి అలా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. 4 to 6 హోలీ. సో దానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. 50 రూపీస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మా ఫ్రెండ్స్ మొత్తం. సో మా కాలేజ్ వాళ్ళు ఏంటంటే ప్రతి ఫెస్టివల్ ఈరోజు అయిపోతే ఒక 1 వీక్ తర్వాత ఆ ఈవెంట్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో హోలీ అయిపోయిన 5 డేస్కి మాకు ఆ ఈవెంట్ కండక్ట్ చేసినారు. లాస్ట్ ఇయర్ ఏమో మేమంతా వైట్ డ్రెస్సెస్, వైట్ షర్ట్స్, వైట్ స్వెట్ షర్ట్స్, వైట్ కుర్తీస్ అట్లా వేసుకుంటున్నాము. బట్ ఈసారి వచ్చేసి లెటర్స్ ఎంజాయ్. ఎందుకంటే లాస్ట్ టైం ఆ డ్రెస్సెస్ మంచి డ్రెస్సెస్ అనేవి స్పాయిల్ అయిపోయినాయి హోలీ వల్ల, కలర్స్ అయ్యి. సో ఈసారి ఎవరికి వాళ్ళు ర్యాండమ్గా వేసుకున్నాం అనుకున్నాము. మోస్ట్లీ మేమంతా బ్లాకే వేసుకున్నాం బికాజ్ బ్లాక్ ఈజ్ వెరీ ఈజీ టు వాష్ కదా, అండ్ కలర్స్ కూడా ఏమవ్వవు కాబట్టి. సో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాకు కలర్స్ ఇవ్వగానే నాకు ఒక కలర్ అప్పుడే పోయింది, కింద పడిపోయి ఎక్కడో మిస్ అయిపోయింది. Holi is done and our faces looks like this after Holi. నువ్వు చాలా బెటర్ నాకన్నా. పండుగంగా No guys,
ఈ బాబు ఊరికే తీస్తుంది ఊరికే పెడతాది. గైస్ డన్ విత్ అవర్ హోలీ అండ్ మేము వేరే హాస్టల్ బ్లాక్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రావాలంట వేరే బ్లాక్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రావాలంట. సో అది చేసేది వచ్చినాము అండ్ ఐ లుక్ లైక్ ఏ సో దిస్ ఈజ్ హౌ హోలీ వెంట్. చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేము. యాక్చువల్లీ 4 to 6 ఉండింది, మేము వెళ్ళేసరికి 4:30 అయింది. మేము 5:30 కల్లా వచ్చేసినాము బికాజ్ వీ హ్యాడ్ ఫన్, ఎనఫ్ ఫన్. సో వచ్చేసినాము అండ్ లెట్ మీ గో అండ్ ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వడమే. ఇంకా హోలీ అయిన నెక్స్ట్ డే మేము క్లాస్కి వెళ్ళాము అండ్ లుక్ అట్ మై మొబైల్ పౌచ్. అంత కలర్ అంతా అట్లనే అయిపోయింది. నేను ట్రాన్స్పరెంట్ వేసినాను. లాస్ట్ టైం నేను అదే మిస్టేక్ చేసిన, ఈసారి కూడా అదే మిస్టేక్ చేసిన. అంత కలర్ అంతా నాకు అయిపోయింది అది పౌచ్కి. సో ఐ ఫీల్ సాడ్. సో ఇప్పుడే క్లాసెస్ అయిపోయినాయి అండ్ సో లాండ్రీ పనికి వెళ్తున్నాను. కరెక్ట్ 7 kgs ఉన్నది లాండ్రీ. ఐ డోంట్ నో ఇప్పుడు ఎంత ఉంటుందో. ఐస్ lots and lots of enda in Bangalore. Hi Surya. So ippudaiతే మేము మా friends going to give laundry. I'll show you laundry కి వెళ్తున్నాం ఇప్పటికి. So this is my beautiful college. తను మొబైల్తో కవర్ చేస్తుంది. ఓకే ప్రణతి రూమ్లో పెడదాం. ఓకే ఇంకా ఇది వచ్చేసి డిన్నర్ టైం. ఆ రోజు వచ్చేసి ఫుడ్ కోర్ట్లో అంత బాగుంది డిన్నర్. సో ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ డిస్కషన్స్ సో మేము వచ్చేసి మా ఓజీ ప్లేస్ బిర్యానీ స్పాట్కి వెళ్ళిపోయినాము. బెంగళూరు బాగా వచ్చి మీ అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ బికాజ్ నేను చాలాసార్లు వెళ్ళినా, చాలా స్టార్లు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టాను, చాలా పెట్టాను. సో దిస్ ఈస్ అవర్ ఫేవరెట్ బిర్యానీ స్పాట్. సో ఇక్కడ మేము వచ్చేసి ఆర్డర్ చెప్పుకున్నాము అండ్ కొత్తగా మండీ పెట్టారు అక్కడ బావర్చిలో. సో అది ట్రై చేద్దామని పోయినాము అండ్ మా ఫ్రెండ్స్కి అంత మండి నచ్చదంట. సో నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మంది తీసుకున్నాము అండ్ ఇంకా మిగతా వాళ్ళకి మొగలాయి బిర్యానీ అని ఇంకోటి ఫేమస్, అది కూడా వాళ్ళ ఫేవరెట్ అది. సో అది ఆర్డర్ చెప్పుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫన్ చేసుకుంటా ఉన్నాం. సో దిస్ ఇస్ ద మండీ. మేము జ్యూసీ చికెన్ మండీ ఆర్డర్ చేసుకున్నాము. సో నిజంగా లిటరలీ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుండింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగా ఉంటుందని. అంటే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాదు, ఇంకా ఎక్కువే అనుకో, అంత బాగుంది. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ బిర్యానీ ఇంత బాగుంటుందని, అదే మండీ ఇంత బాగుంటుందని. బట్ చాలా చాలా బాగుండింది. గైస్ ఇదైతే మేము మిగిలిచ్చాము, మా వల్ల కాలే ఇంకా. దిస్ ఇస్ మై పార్ట్ అండ్ దిస్ ఇస్ ప్రణతీస్ పార్ట్. So guys, that's it for today's video. If you like my video, just do like, share. Just do like, share, comment and subscribe to my channel and I will see you in my next video. Bye.